అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఈ యొక్క రూ. 20,000 జమ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క రూ. 20,000 తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఎంత జమ చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ పథకం అండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అందులో భాగంగా 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే వెళ్ళి కానున్నాయండి. అయితే వీటికి సంబంధించి గాను మొత్తంగా రూ. 20,000 అనేవైతే జమ చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి రూ. 6,000 అనేవైతే 3 విడతల్లో విడుదల చేస్తుంది కదా! అంటే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి అలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14,000 కూడా మనకు విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే ఈ యొక్క 14,000 సంబంధించి గాని చూసుకున్నట్లయితే తొలి విడత కింద రూ. 5,000, రెండో విడత కింద రూ. 5,000, అలాగే మూడో విడత కింద రూ. 4,000 అనేవైతే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. సో, ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం మొత్తం కలిపి తొలి విడత కిందేమో రూ. 7,000, అలాగే మనకి రెండో విడత కింద రూ. 7,000, అలాగే మనకి మూడో విడత కింద సంబంధించి గాని చూసుకున్నట్లయితే రూ. 6,000 అనేవైతే వెళ్ళి కానున్నాయండి. ఇలా మొత్తంగా మనకి రూ. 20,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే, అటు కేంద్ర ప్రభుత్వం కూడాని. పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను అర్హులైనా కానీ ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల చాలా మందికైతే జమ కాలేదన్నమాట. మీరు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. లేదా దగ్గరలో సచివాలయం వెళ్ళినా గానీ వాళ్ళైతే చేస్తారండి. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయ్యి ఉండాలి. అలాగే ఎన్‌పీసీ లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. నేషనల్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. అయితే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం మే 7 తారీఖున క్యాబినెట్ బడ్జెట్ మీటింగ్ అయితే ఉండే అవకాశం ఉందండి. క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందన్నమాట. సో, ఆ రోజున మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను అన్నదాత సుఖీభవ విడుదల చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను మనకి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే కింద కనపడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.